తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పడమటి సంధ్యారాగం సీరియల్ కథ మరో మలుపు తిరిగింది. లేటెస్ట్ ప్రోమో ప్రకారం చూస్తే రామలక్ష్మి మెడలో శౌర్య తాళి కట్టినట్లు చూపిస్తున్నారు. ఇప్పుడు హ్యాపీయే కదా అని అడుగుతున్నాడు. అయితే లేటెస్ట్ ప్రోమో ప్రకారం చూస్తే వీళ్ళ పెళ్లి జరిగిపోయినట్లు తెలుస్తోంది. అస్మిత కుట్ర నుండి శౌర్య మొత్తానికి బయటపడతాడు. అపార్థం చేసుకున్న రఘురాం కూడా రామలక్ష్మి సమయానికి రావడం వలన శౌర్యని అర్థం చేసుకుంటాడు. ఇక వాళ్ళిద్దరు పెళ్లిని చేయాలని నిర్ణయించుకొని మండపానికి తీసుకొస్తాడు. అక్కడ కన్యాదానం కూడా చేయడానికి కూతురు కోసం స్వీకరిస్తాడు రఘురాం. అయితే ఇప్పుడు కథలో ఏదో మలుపు తిరగబోతోంది. ప్రోమోని బాగా గమనిస్తే ప్రోమోలో పెళ్లైనట్లు చూపించారు. ఆ తర్వాత ఇప్పుడు హ్యాపీనా అని శౌర్య రామలక్ష్మిని అడిగినట్లు చూపిస్తారు. ఇప్పుడు హ్యాపీనా అని అడిగినప్పుడు అక్కడ రామలక్ష్మి మెడలో తాళి లేదు. అంటే ఇది అంతకు ముందు సీన్ అని చెప్పాలి. ఇంతకీ శౌర్య రామలక్ష్మి మెడలో తాళి కట్టాడా లేదా ఇదంతా ఎవరైనా కలగన్నారా అని కూడా ఇక్కడ ఆలోచించొచ్చు. ఎందుకంటే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నది పెళ్లి. ఈ పెళ్లి జరుగుతుందా ఆగిపోతుందా అన్నది చాలా కాలం నుండి అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఇది ప్రోమోలోనే రివీల్ చేసే ఛాన్స్ అయితే లేదు. కాకపోతే ఇప్పుడు ప్రోమోలో పెళ్లైనట్లు రివీల్ చేశారు. అంటే ఇక్కడ ఏదో ట్విస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. బహుశా జానకి ఏమైనా రఘురాం మారిపోయినట్లు ఇద్దరు కలిసి కన్యాదానం చేసినట్లు కలకనిందేమో అని అనిపిస్తోంది. లేదా ఇది నిజమేనా అనేది ఇక్కడ ఆలోచించాలి. ఎక్కువ శాతం ఇది ఎవరిదో డ్రీమ్ అయి ఉంటుంది అనే అనిపిస్తోంది. ఎందుకంటే వీళ్ళ పెళ్లి జరిగితే అది ప్రోమోలో ఖచ్చితంగా రివీల్ చేయరు. కానీ ఇక్కడ ప్రోమోలోనే అంతా రివీల్ చేశారంటే ఇక్కడ ఏదో ఆలోచించాలి. మరి రామలక్ష్మి శౌర్యల పెళ్లి జరిగిందా, ఇంతకీ ఆగిపోయిందా? మరి ఇవాళ ఎపిసోడ్ వస్తే కానీ తెలియదు. రామలక్ష్మి శౌర్యల పెళ్లి అయిపోయిందా? ప్రోమో ప్రకారం మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. లేదా ఈ పెళ్లిని ఎవరైనా ఆపేస్తారా? మళ్ళీ కథలో ఏదైనా మెలిక పెడతారా? కొత్తగా ప్రవేశపెట్టిన పాత్ర ప్రవళిక వలన ఈ పెళ్లేమైనా ఆగిపోతుందా అని అనుకున్నాం. అయితే ప్రవళికని ఇంతవరకు చూపించలేదు. బహుశా ఎపిసోడ్ లోనే డైరెక్ట్ గా ట్విస్ట్ ఏదైనా ఉందని రివీల్ చేస్తారేమో చూడాలి. పడమటి సంధ్యారాగం సీరియల్లో ఇరువురి పెళ్లి జరుగుతుందా ఆగిపోతుందా మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.